నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో పారిశుధ్య పరిస్థితులను రూరల్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక నాయకులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు, ప్రజల ఫిర్యాదు మేరకు హాస్పిటల్ ఆవరణలో ఉన్న పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హాస్పిటల్లో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అక్కడ సిబ్బందికి సూచించారు. వేలాది మంది ప్రతినిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అయితే జీజీహెచ్లో మాత్రం పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడం సరికాదన్నారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, డైరెక్టర్లు బ్రహ్మారెడ్డి, దారామల్లి, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ మురారి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఉందో ఆ వైద్యశాలలో ఈ శానిటేషన్ అనేది క్లీనింగ్ సరిగ్గా లేదని ఈ మధ్యకాలంలో ప్రజలందరూ కూడా చాలా కంప్లైంట్ చేస్తున్నారు. సరే ఒకసారి ప్రత్యక్షంగా చూద్దామని ఇక్కడికి సడన్గా వచ్చినప్పుడు మీరందరూ కూడా మీడియా మిత్రులు చూశారు. ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీన్ని తీసుకున్నారో ఏజెన్సీ 4-5 months బ్యాక్ ఏదో తీసుకున్నట్టుంది. బట్ దానికి సంబంధించి చేయాల్సిన పద్ధతిలో చేయకుండా వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం మ్యాన్ పవర్ పెట్టాలో అది కూడా సరిగ్గా పెట్టకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దీన్ని ప్రత్యక్షంగా పరిశీలిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. వారికి చెప్పాం. ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన మెంబర్లు, కోఆర్డినేటర్ శ్రీనివాసులు గారు, మెంబర్లు అమ్మారెడ్డి గారు, అదేవిధంగా మల్లి గారు, సురేష్ గారు అందరూ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉండాల్సిన విధానంలో శానిటేషన్ లేకుంటే ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇక్కడికి వస్తారో వారు హాస్పిటల్కి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే అక్కడే శానిటేషన్ క్లీనింగ్ లేకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని హాస్పిటల్ పట్ల అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు సేరెడ్డి గారు ఈ హాస్పిటల్ మీద పలుమార్లు రివ్యూలు చేసిన అక్కడక్కడ ఇంకా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. దయచేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికి ఏ పనులు చెప్పారో అది చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. ఎందుకంటే దేంట్లైనా ఉపేక్షించు కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల బాధ్యత లేకుండా వహించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. హాస్పిటల్ లోపల కానీ హాస్పిటల్ బయట కానీ క్లీనింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. దీనిపైన ఒక మీటింగ్ కూడా పెట్టున్నారు. ఇంత మళ్ళా కూడా ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో దీనిపైన కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే ఉందో రేపు ఉదయం దాకా టైం అడిగారు. మొదటిసారిగా వారికి చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వం అన్ని విధాల మీకు సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ చేయాల్సిన వారు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునే పనే లేదు. దయచేసి వాళ్ళందరూ కూడా చెప్పాం. రేపు ఉదయం దాకా టైం అడిగారు. మ్యాన్ పవర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అన్ని మాట్లాడి ఇంకేదన్నా కూడా రెక్టిఫై చేసి ఎవరైతే ఇక్కడికి వస్తారో పేద బడుగు బలహీన వర్గాలకి వారికి ఇబ్బంది లేకుండా పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వంలో అటు ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఉన్న బోర్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా, డైరెక్టర్లు అందరూ కూడా పనిచేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సడన్గా హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సరిగా లేనందువలన దానికి ఏ విధంగా తీసుకోవాలో మాకు అందరికీ, కమిటీ సభ్యులందరికీ కొన్ని సూచనలు చేశారు. మేము ఇంకోసారి ఇలాంటి లేకుండా తొందరగా నీట్గా ఉండేది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.